శ్రోతలకు నమస్కారం. క్రీస్తు సార్వత్రిక సంఘ ఐక్యతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనం ఏముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలను ఇవ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫూర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరు ఇప్పుడు వినబోతున్నారు. నలభై 42వ కీర్తనలో ఒక మాట, 122వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నాయి. 122లో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనిరి. 42లో అంటాడు, జనసమూహములను నేను మందిరమునకు నడిపించిన సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడు నా మనస్సు నాలో కరగిపోవచ్చున్నది. ప్రియులారా, అనుభవాలు రెండు. ఇతరులు రమ్మని చెప్పినప్పుడు మనం సంతోషంగా వెళ్ళటం, ఆ తర్వాత ఇతరులను మనము నడిపించి తీసుకురావడం. ఎవరైనా ఒక మంచి మార్గం మనకు ఉపదేశిస్తే సంతోషించడం మంచిదే. ఇతరులను మనం కూడా పట్టుకుని రావాలి. నేను మీకు ఒక త్రోవ చూపాను, సంతోషించారు, మీరు ఆ త్రోవ ఇంకొకరికి కూడా చూపించాలి. తిమోతికి పౌలు అదే చెబుతాడు, నీవు నా వలన వినిన సంగతులు ఇతరులకు నీవు అప్పగించు, వాళ్ళు మళ్ళీ ఇతరులకు అప్పగించాలి. ద నాలెడ్జ్ మస్ట్ be passed on from generation to generation, from person to person, from one place to another. ఇదంతా ఉపోద్ఘాతంగా చెబుతున్నాను. కొన్ని హెచ్చరికలు. వేదము అనే మాట, దానికి ఒక పర్యాయ పదం ఉన్నది. వేదమును శృతము అని కూడా అంటారు. అవసరాన్ని బట్టి చెబుతున్నాను, వినండి. విత్ అనే ధాతువు నుండి వేదము అనే మాట పుట్టింది. విత్ అంటే జ్ఞానమని. వేదము అంటే తెలియజేయబడినది. తెలియజేయబడినది. నివేదితము అంటే తెలియజేయబడిన విషయం. నివేదిక అంటే తెలియజేయటానికి ఉద్దేశింపబడిన ఒక వ్యాసం. నివేదిక. వేదము అంటే అది. దేవునికి వేద విదుడు అని పేరు. వేదముల ద్వారా తెలియబడదగిన వాడని అర్థం. విదురుడు అని ఒక మనిషి ఉంటాడు. విదురుడు అంటే బాగా తెలిసిన వాడని అర్థం, విజ్ఞాని అని అర్థం. విత్ అనే ధాతువు నుండి వేదం అని చెప్పాను. ఎందుకు ఈ సోది చెప్తున్నాడు అనుకోకండి, ఆఖరిని మీకు అర్థమవుతుంది. ఈ వేదము అనేది విజ్ఞానమును ప్రజలకు తెలియజేయున్నది అని అర్థం. అయితే వేదములను మొదట శృతము అనేవారు. వేదముని ఏమనేవారు? శృతము. మెలికస రాస్తానే దానికి ఋత్వం పెట్టొద్దు, కింద క్రావడి పెట్టండి. శృతము అంటే శృతి. మళ్ళీ ఋత్వం పెట్టారు అనుకోండి, పాటల్లో శృతి అంటేనే ఆ శృతి అవుద్ది. ఋత్వం మీరు పెడతారని నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఋత్వం పెట్టొద్దు. శృతి తప్పింది అంటాం అంటే అర్థం ఏంటి? ఇంకో పిచ్చిలోకి వెళ్ళిపోయాడు. పాట పాడక ముందు తంబుర శృతి పెడతారు అంటే అదే నాదం, ఇది పలకాలి. శృతి అంటే. కానీ ఈ శృతం అంటే షాకు క్రావడి పెట్టు కింద. శృతం అంటే
వినబడున్నది అర్థం. శ్రవణము అని ఉంది కదా, శ్రవణేంద్రియం అంటే చెవి, శ్రవణం అంటే వినుట. పంచాంగ శ్రవణము అంటే పంచాంగమును వినుట. పురాణ శ్రవణము అంటే పురాణములను వినుట. శ్రవణం అంటే వినడం. చెవిని ఏమంటాం? శ్రవణేంద్రియం అంటాం. మీకు ఒక చిన్న భాష తరగతి చెబుతున్నాను. ఎందుకో మీకు చెప్పాలనిపించింది, ఎందుకంటే మీ మీద నాకు చాలా ప్రేమ కలిగి చెప్తున్నాను. అందరికీ అన్ని విషయాలు చెప్తాను నేను. వేదము అన్నా శృతము అన్నా ఒకటే, అయినా రెండు మాటలు ఎందుకు వచ్చినాయన్న మాట చెప్తున్నా. మొట్టమొదట వాటిని శృతము అనేవాళ్ళు, తర్వాత వేదం అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ వేదములలో ఉన్న విజ్ఞానము గ్రంథస్థము చేయబడని కాలం ఒకటి ఉండెను. ఋగ్వేదం క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు వ్రాయబడిందని మనం చెప్పుకుంటాం. కానీ పండితులు చెప్పేది ఏంటంటే, వ్రాయబడిన మాట వాస్తవమే 2000 ఏళ్ల కిందట, కానీ ఆ విజ్ఞానము అంతకంటే వెనకటనే ఉన్నది. విజ్ఞానం ఇంకా ప్రాచీనమైంది. గ్రంథస్థం చేయబడింది తాళపత్రాల మీద. తాళపత్రం అంటే తాటాకు, తాళవృక్షం అంటే తాడి చెట్టు. పరమగీతంలో చెప్తాడు, నా సహోదరి నీవు తాళవృక్షం అంతా చిన్న నిదానం. తాళము అంటే అదొక తాడి చెట్టు అన్నమాట. తాళపత్రం అంటే తాడి చెట్టు యొక్క ఆకు. ఇప్పుడు తాళపత్రాల మీద రాసింది ఎప్పుడన్నాను? క్రీస్తు పూర్వం 2000 ఏళ్ళ నాడు. కానీ వ్రాయక ముందు ఆ విజ్ఞానము ఉండింది. అంతకుముందే గురుకులాలు ఉన్నాయి. అంతకుముందే మరి ఆ చదువు అనేది వ్యాప్తిలో ఉండింది. ఎలాగ వ్యాప్తిలో ఉండిందంటే, ఒకరికి ఒకడు చెప్పుట ద్వారా ఆ జ్ఞానము ఒకరికొకరికి అందించబడిందన్నమాట. ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి. గురువు గారు కూర్చొని బాగా చెప్పేవాడు. చెబుతుంటే వీరు బాగా విని గురుముఖము నుండి విన్నటువంటి శ్లోకములను, విజ్ఞానమును వారి మనస్సులో ఇముడ్చుకునేవాళ్ళు. అంతే, పుస్తకాలు ఉండేవి కాదు. వీరి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బట్టి గురువు గారు 1000 శ్లోకాలు చెబితే వీడికి 900 గుర్తుండొచ్చు, 500 గుర్తుండొచ్చు. 1000కి 1000 కూడా బాగా వాటి భావముతో, టీకా తాత్పర్యముతో, వాటి ఆధ్యాత్మికమైన భౌతికమైన అన్వయింపులతో, నిజ జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, భాష్యములు అన్ని కలిపి బాగా గురువుకు తెలిసినంతగా బాగా వీడు కూడా తెలుసుకొని గుర్తుపెట్టుకున్నవాడు, వాడు ఈ గురువు తర్వాత గురుపీఠానికి వచ్చేవాడు. మిగతా వాళ్ళు 50%, 70%, 80% ఉన్నోళ్ళు వాళ్ళు మామూలుగా ఊర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. విజ్ఞానము తరము నుండి తరము, తరము నుండి తరము అలాగూ ఒకరికొకరికి అందించబడింది. ఒకరు చెప్పుట, వేరొకరు వినుట ద్వారా అలాగూ ఒకరికొకరికి అందించబడింది కనుక దానిని ఏమన్నారంటే శృతము అన్నారు. విజ్ఞానం ఒకప్పుడు ఏమై ఉండింది? శృతము అంటే వినబడేదన్నమాట. చదువుకోవడానికి పుస్తకాలు లేవు. అప్పటిలో గ్రంథాలు కానీ, తాటాకులు కానీ, చర్మపు కాగితాలు కానీ, పెపైరస్ కానీ లేదు. సో ఆల్ ద నాలెడ్జ్ వాజ్ పాస్డ్ ఆన్ ఓరల్లీ. వినాలి, గుర్తుపెట్టుకోవాలి, వాడు ఇంకోటి చెప్పాలి, వాడు వినాలి, గుర్తుపెట్టుకోవాలి. కనుక విజ్ఞానం ఒకప్పుడు ఏమై ఉండిందంటే శృతముగా ఉండింది. తర్వాత ఏమైందంటే గ్రంథస్థము చేయడం ప్రారంభమైంది. అప్పుడు దానిని వేదం అని
పిలిచారు. అప్పుడే మానవ జాతి చెడిపోవడం మొదలైంది. నాకు వినండి, ఈ శాస్త్రం అనేది భ్రష్టు పట్టడం ఎప్పుడు మొదలైందంటే, శృతముగా ఉన్నటువంటి విజ్ఞానము గ్రంథరూపము దాల్చినప్పుడు మానవ జాతి పతనానికి నాంది వాచకం పలుకబడింది. ప్రారంభములో జ్ఞానం ఇలాగు శృతముగా వచ్చిందని బైబిల్ కూడా చెబుతుంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము 15:18 ద బుక్ ఆఫ్ జోబ్. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చెయ్యక చెప్పిన బోధను నీకు తెలిపెదను. జ్ఞానులు ఎక్కడ నేర్చుకున్నారు? తమ పితరుల వద్ద. వాళ్ళు ఇప్పుడు ఎవరికి చెప్పారు? ఎలీఫజుకు చెప్పారు. ఎలీఫజు వచ్చి ఇప్పుడు యోబుకు చెబుతున్నారు. విన్నారా? భారతదేశంలోనే కాదు, అసలు ఏ దేశమైనా ముందు విజ్ఞానం అలాగా ఒకరికొరికి అందించబడింది. గ్రంథరూపము దాల్చేసరికి మానవ జాతి చెడిపోవడం ప్రారంభమైందని చెప్పారు. ఎందుకు అంటే వినండి బాగా. విజ్ఞాన శాస్త్రమును అందించడానికి గురుకులంలో శిష్యునిగా ఒకరిని చేర్చుకోవడానికి గురువు గారు బోలుడు పరీక్షలు పెట్టేవాళ్ళు. వాళ్ళు చదువు నేర్పవయ్యా గురువు గారు అని చెప్పి వస్తే, చదువు నేర్చుకుంటావనైనా సరే కొంతకాలం ఆశ్రమంలో ఉండని, రోజు కట్టెలు కొట్టుకురా, అమ్మగారి కాళ్ళు వీసుకు, అయ్యగారి కాళ్ళు వీసుకు, బట్టలు ఉతికేసాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఓపికగా గురు శుశ్రూష చెయ్యాలి. గురువు తిడితే పడాలి, కొడితే పడాలి, అన్నం పెడితే తినాలి, లేకపోతే పస్తు ఉండాలి, పని చేయమంటే చెయ్యాలి. అర్ధరాత్రి లేదు కట్టెలు కొట్టుకున్నామంటాడు. చల్లటి చలిలో గొడవలు ఉతికేసేయమంటాడు. ఏదో ఒకటి. ఈ లోపల వీడు ఓపిక లేనోడైతే చాలాసార్లు నీకు చదువు నీకు నాకు ఒక గుడ్ బై కొట్టేసి చెప్పిన కాడికి జాలే, చదువు చెప్పారంటే కట్టెలు కొట్టడం నేర్పేదానిక ఇక్కడికి వచ్చింది. నేను కట్టెలు కొట్టేది మా ఊర్లో కూడా నేర్చుకోవచ్చు, ఇక్కడ దాకా వచ్చి నేర్చుకొని ఎక్కర్లేదు. నువ్వేదో శాస్త్రం చెప్తావని వస్తే చాకరీ చేయించుకుంటున్నావేంటి, తేరకు దొరికాను నేను అని చెప్పి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతా పో, ఎవరికి నష్టం? అన్నం మీద అలిగితే మనకే నష్టం. అలా కాకుండా గురు సాక్షాత్ పరబ్రహ్మ అనుకొని గురువు గారి చర్యలను కానీ, గురువు గారి వారి యొక్క ఆదేశములను కానీ ప్రశ్నించకుండా శిరస వహించాలి. దేవుడే ఇక నా ముందు ఉన్నాడు అన్నట్లుగా ఆయన్ని ప్రశ్నించడానికి నేనే పాటి వాడిని అనుకొని అలాగే వినియముగా వినమ్రుడై ఉన్నవాడిని ఆలోచించ. వీడికి ధనాపేక్ష ఉన్నదా? వీడిలో అహంకారం ఉన్నదా? వీడిలో క్షమాగుణం ఉన్నదా లేదా? పగబెట్టుకునే గుణం ఉన్నదా? ఇవన్నీ స్టడీ చేస్తారు వాడిని. యోగ్యుడు అనుకున్నాడు. 100 మంది ఈ గురుకులంలో చేరితే ఈ ప్రిలిమినరీ టెస్టులన్నీ పోయాక 5గురు 6గురు మిగిలేవాళ్ళు. మిగిలిన మొత్తం పోయి మళ్ళీ ఇదే కట్టెలు ఇంటికాడ కొట్టుకుంటాం లేని వెళ్ళిపోతారు. యోగ్యుడు అనుకున్న వానికి అప్పుడు గురువు గారు తనకు తెలిసినంత విజ్ఞానం నేర్పించేవాడు. అప్పుడు విజ్ఞానం అనేది ఎవరి దగ్గర ఉంటుంది? సమాజంలో ఉత్తములైన వారి దగ్గర మాత్రమే విజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఫలానా రసాయనం కలిపితే, ఫలానా ఆకు కలిపి రసం తీస్తే మరణకరమైన విషం పుడుతుంది అని గురువు గారికి తెలుసు. అది ఒక నీచుడికి చెప్పాడు అనుకోండి, క్షమించే గుణం లేనోడు, పగబెట్టుకునే గుణం ఉన్నోడు చెప్పాడు అనుకోండి, వీడు ఏం చేస్తాడు? వీడిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. విజ్ఞానం అనేది ఒక దుర్మార్గుడి చేతికి దొరికితే, పిచ్చోడి చేతికి మెషిన్ కానీ ఇచ్చినట్టు ఎవరిని కాల్చేస్తాడో తెలియదు. గనక ఉత్తముడు యోగ్యుడు అనుకున్న వాడిని అన్ని పరీక్షలు పెట్టి వాడిని కనుక్కొని సర్టిఫై చేశాక వీడికి ఇప్పుడు విజ్ఞానం అందిస్తే సమాజానికి మేలు చేస్తాడు కానీ కీడు చేయడు.
ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వానికి చదువు చెప్తాడు. ఇప్పుడు సెలక్షన్ ఉందన్నమాట. యోగ్యునికి మాత్రమే జ్ఞానం అందుతుంది. కానీ ఆ తర్వాత ఏమైందంటే గ్రంథస్థం చేయడం మొదలైంది. గ్రంథస్థం చేయడం మొదలైనప్పుడు ఏం జరిగిందంటే గురువు గారు గురుకులం నుండి తోలేసిన నీచులందరూ నువ్వు లేకపోతే నువ్వు చెప్పబోతే పోయావు లేవయ్యా, బుక్కులు ఉన్నాయిగా చదువుకుంటాం అని ఈ గ్రంథాలు తీసుకొని యోగ్యులైన వాళ్ళు యోగ్యులు కాని అందరికీ శాస్త్ర విజ్ఞానం దొరకడం మొదలుపెట్టింది. అప్పుడేమైంది? నీచుల చేతికి రసాయన శాస్త్ర విజ్ఞానం దొరికితే దాన్ని సమాజానికి చెరుపు చేయడానికి వాళ్ళు ఉపయోగించారు. ఎన్నో దానివల్ల చెరుపులు. గనక గ్రంథస్థం అయ్యాక ఏమైపోయిందంటే విజ్ఞానం అనేది దుర్వినియోగం కావడం ప్రారంభమైంది. గనుక ఒక ముఖ్య సూత్రం మీకు చెబుతున్నాను. మంచి గురువు కావాలని ఈ లోకస్తులందరూ వెతుకుతుంటారు. లోకస్తులలో విజ్ఞానం కావాలనుకున్న వాళ్ళందరూ ఎవరిని వెతుకుతుంటారు? మంచి గురువు కావాలి. కానీ ఆ మంచి గురువు అయిన వాడు ఒక మంచి శిష్యుడు కావాలని వెతుకుతుంటాడు. You are looking for a good master, but the good master is looking for a worthy student, a worthy disciple. నువ్వు మంచి గురువు కావాలనుకోగానే నువ్వు సరిపోదు, ఫలానా వాడు మంచి గురువు అని నువ్వు నిర్ణయించుకుంటావు, సరిపోదు. ఆ మంచి గురువు అన్నోడు కూడా నీకు మార్కులు వేయాలి. నా కాడ చదువు చేసి నేర్చుకోవడానికి వీడు చాలా మంది ఫెయిల్ అయిపోతారు. అక్కడ గురువు గారు తేడాగా ఉన్నాడేంటి, ఫలానాయన మంచి గురువు అండి అనుకోగానే ఇక ముందు కూర్చోగానే చదువు అంత దొరుకుద్ది అనుకుంటున్నావు, దొరకదు. అంత మంచి గురువు మాటలు వినటానికి మరి నీకే పాటు యోగ్యతుంది. గనక ఒక సద్గురువు మంచి శిష్యుని కోసం వెతుకుతుంటాడు. మంచి శిష్యుడు ఒక సద్గురువు కొరకు వెతుకుతుంటాడు. ఒక సద్గురువుకు మంచి శిష్యుడు లేక మంచి శిష్యురాలు దొరికినప్పుడు అక్కడ ఒక అద్భుతం పుడుతుంది. ప్రపంచానికి నిత్యమైన మేలు కలుగుతుంది. ద గుడ్ మాస్టర్ అండ్ ద వర్దీ స్టూడెంట్ వాళ్ళ కాంబినేషన్లో ప్రపంచానికి అనంతమైన ఆశీర్వాదం కలుగుతుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు కొందరు చెప్పారు, పాస్టర్లో మేము చాలా హై స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తామండి అని చెప్పాను. నేనన్నా అలాగా బ్రదర్, నిజమే, కానీ నా పాస్టర్షిప్లో ఉండే విశ్వాసుల దగ్గర కూడా నేను చాలా హై స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తానని నేను చెప్తాను. ఒక కాపరిలో చాలా ఉన్నతమైన లక్షణాలు ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారట. నేనన్నాను ఆ సంగతి ఏమో నేను ఎరగను, కానీ నా దగ్గర ఎవడైనా చదువు నేర్చుకోవాలంటే వాడి దగ్గర చాలా ఉన్నతమైన లక్షణాలు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకు ఇంత కఠోరంగా మాట్లాడుతున్నానంటే ఒక పౌలును ఒక ఏలియాను చెక్కాలంటే ఈ కాఠిన్యం తప్పనిసరి, లేకపోతే అంతా ఫాల్తు సరికంతా తయారవుతున్నారు. అర్థమైందా? కనుక ప్రియులారా, ఈనాడు కూడా వేద విజ్ఞానము ప్రాచీన కాలములో అనుసృతముగా తరతరాలకు అందించబడినట్లు ఈనాడు కూడా వాక్య మర్మములు అలాగూ అందించబడవలసిన అవసరం ఉన్నది. దేర్ ఇస్ అ నెసెసిటీ టు బి సెలెక్టివ్ వెన్ యూ చూస్ ద స్టూడెంట్స్. చాలా సెలెక్టివ్గా జరగాలి. అందుకే ప్రాచీన కాలంలో విజ్ఞానం అనేది మర్మముగా ఉంచారు. అందరికీ అన్ని చెప్పడం మంచిది కాదు. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మీకు చెప్పిన విషయాలు మీలో ఎంత జీర్ణించుకున్నారో ఎవరెంత జీర్ణించుకున్నారో నాకు తెలియదు, మీకే తెలుసు. ఇక్కడ ఎలీఫస్ చెప్పినట్లుగా జ్ఞానులు నాకు చెప్పారు, జ్ఞానులు వాళ్ళ పితరుల దగ్గర విన్నారు, వాళ్ళు నాకు చెప్పారు, నేనేమో నీకు చెబుతున్నాను, నువ్వు ఇంకొకళ్ళకి చెప్పు. విజ్ఞానం వాళ్ళకు వ్యాప్తి చెందాలి. క్రీస్తు శరీరములో కూడా
ఈ వేలుకు తెలిసిన విజ్ఞానం ఈ వేలుకు అది అందించాలి. మనం ఒకరికొకరము అలా ఒకరికొకడు బుద్ధి చెప్పుచ్చు అన్నారు కదా, ఒకరికొకడు బుద్ధి చెప్పుచ్చు. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనములో, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. కనుక ఒకరిని ఒకడు హెచ్చరించుడి, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రియులారా, నేను మీ మీద బాధ్యత పెడుతున్నాను ఏంటంటే, రాని వారికి ఈ విజ్ఞానమును మీరు అనుసృతముగా అందించండి. ఒకరు దొరకంగానే వదిలేయొద్దు. ఏమండి బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడిగి 3వ ప్రశ్న ఇంకేం లేదు. మీరు ఈ కూటముల్లో ఏమి నేర్చుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారం అనేకులకు ఆ విజ్ఞానమును అందించడానికి ప్రయత్నం చెయ్యండి. మంచిది. దేవుని వాక్యములోనికి మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, జీవాధిపతివైన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ప్రాణనాథుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆఖరి దినమున 4వ దినపు పగటి కూటమును అయా మీరు ఇంతవరకును పాటల ద్వారా ఆశీర్వాదకరముగా మా స్తోత్రారాధన మీరు అంగీకరిస్తూ దీన్ని జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రభువా, కొంత సమయము నీ దాసుడు నీ వాక్యోపదేశం చేయనంటుండగా మీరే దిగి వచ్చి గురువుగా, ఉపదేశకుడు, అధ్యాపకుడుగా ఉండి మీ దాసుని నోటికి మీరు మాటలు అందించి మీ దాసుని బూరగా వాడుకొని నాతోనూ మాతోనూ మాటలాడండి. మాకును నీ మహిమను, మీ చిత్తమును తెలియచేయండి. స్వామి, సహాయము చేయమని, నడవలసిన మార్గం మాకు ఉపదేశం చేయమని, ప్రభువా మా చేయబట్టుకుని మమ్మల్ని ఒక పాయమెట్టుగా ఎక్కించమని యేసయ్య నామములోని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు 2వ రాకడకు సంఘము కలిగి ఉండవలసిన సిద్ధపాటు, విశ్వాసులకు ఉండవలసిన సిద్ధపాటులో ఆత్మ పూర్ణత ఒకటి అని నేను గత రాత్రి కాలం మనవి చేశాను. దేవుని ఆధీనమందు కొన్ని విషయాలు ఇబ్బందికరంగా అనిపించినా దానిని కూడా దేవుడు మేలు కొరకు సమకూర్చి జరిగించేవాడని నా అనుభవంలో ఎన్నోసార్లు నేను చవి చూసిన విషయం. గనుక ఈ దినాన పరిశుద్ధాత్మను గూర్చి మరికొన్ని నూతన సంగతులు తన శరీరమునకు ఉపదేశించాలని క్రీస్తునాథుడు ఉద్దేశించాడు. ప్రియులారా, జాగ్రత్తగా విందాం, సావధానంగా విని గ్రహించి మన బ్రతుకులు ధన్యములుగా మనం నడిపించుకుందాం. పరిశుద్ధాత్మ అనే అంశము చాలా సువిశాలమైనది, అనంతమైనది. కానీ చాలా టూకీగా క్లుప్తీకరించి సంక్షేపముగా మీకు చెప్పడానికి దైవాత్మ సహాయంతో నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మను గూర్చి చాలా మంది భక్తులు గ్రంథాలు రాశారు, ప్రసంగాలు చేశారు. కానీ ప్రభు నాకు బయలుపరిచిన లేఖన సత్యాలు నేను మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్మ ఒక విశ్వాసి జీవితములో జరిగించే కార్యములు 4. ఈ 4 కార్యములను ప్రత్యేకముగా వేరువేరుగా మనము ధ్యానం చేసి పూర్వాపరాలు, కార్యకారణాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ ఒక విశ్వాసి జీవితంలో జరిగించే కార్యాలు 4. మొదటిది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. రెండవది
ఆత్మాభిషేకము లేక ఉట్టి అభిషేకం అని రాసుకోండి. మూడవది నింపుదల లేక ఆత్మపూర్ణత. నాలుగవది ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపింపు దానిని బ్రాకెట్లో రాసుకోండి, ఆత్మవశులగుట అని వ్రాసుకోండి. ఆత్మవశులగుట పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో నడచుట అన్నమాట. ఈ 4 కార్యాలు విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. ఈ మాట మీరు గమనించాలి. మరణములోనికి బాప్తిస్మం పొందుట అనగా అర్థం ఏంటి? మనము ఓటు వేయుట ద్వారా ఇతన్ని అధికారంలోకి తెచ్చాం. బాప్తిస్మము పొందుట ద్వారా మనము క్రీస్తు మరణములో ప్రవేశపెట్టబడ్డాం అట. ఆ కార్యాన్ని జరిగించిన వాడు ఒక మానవుడు కాదు. ఇవాళ నేను మారు మనసు పొంది నీళ్లలో మునిగాను, బాప్తిసం పొందాను. నన్ను మా పాస్టర్ గారు నీళ్లలో ముంచారు. కానీ ఇప్పుడు ఇంకో కార్యం జరిగింది. 2000 ఏళ్ల వెనుక యేసు ప్రభువు చనిపోయాడు. నన్ను కాలములో వెనుకకు తీసుకుపోయాడు దేవుడు. నేను ఐఎమ్ ట్రావెలింగ్ బ్యాక్ ఇన్ టైం. ఇప్పుడు బాప్తిస్మం పొందగానే దేవుడు లెక్క రాసుకుంటాడు ఏంటంటే 2000 ఏళ్ల క్రిందట ఇతడు నా కుమారునితో పాటు సిలువలో మరణించాడని. అండర్స్టాండ్? క్రీస్తుతో పాటు మనం చనిపోయామంటున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉన్న విషయం అదే. 6:8 చూడండి. చూసారా? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల చాలు. క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల 6వ వచనం ఆఖరున ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. క్రూసిఫైడ్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ఎప్పుడు సిలువ వేయబడెను ఆనాడే ఆయనతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డా. అప్పుడు నన్ను కూడా నా చేతుల్లో మేకులు కొట్టారు, నా పాదాల్లో మేకులు, నా తల మీద ముళ్ళ కిరీటం. వాట్ ఆల్ క్రైస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ వాజ్ ఇన్ హిమ్. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడన్న మాట అందరికీ తెలుసు. కానీ తండ్రి అయిన దేవుని లెక్కలో ఆనాడు 2 దొంగల మధ్యలో యేసయ్య వేలాడిన ఆనాడు కల్వరి కొండ మీద మధ్య సిలువలో 50 మంది విశ్వాసులందరూ ఉన్నారు. అందులో నువ్వున్నావు, నేనున్నాను. ఇవాళ నేను బాప్తిసం పొందేటప్పుడు కాలములో వెనక్కి ప్రయాణిస్తున్నాను అనమాట. ఐఎమ్ ట్రావెలింగ్ బ్యాక్. నిన్నట్లోకి మొన్నట్లోకి వెళ్ళిపోతున్నా. పోయిన నెల, పోయిన సంవత్సరం, 10 ఏళ్ల కిందట, 100 ఏళ్ల కిందట, 1000 ఏళ్ల కిందకి వెళ్ళిపోతున్న కాలంలో 2000 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి యేసులో దూరాను. అప్పుడు తండ్రి అయిన దేవుళ్ళు ఎక్కడ రాసుకున్నాడు ఏంటంటే నీటి బాప్తిస్మమేమో వాడు ఇవాళ పొందాడు. 1997 మేలో పొందాడు. కానీ నిజమునకు వీడు 2000 ఏళ్ల క్రిందట నా జనితైక కుమారునితో పాటు శిలువ మీద మరణించాడు. ఆ వెనుకకి తీసుకెళ్ళిపోయే కార్యాన్ని మా పాస్టర్ గారు చేయగలడా? కాలములో వెనుకకి ప్రయాణింపజేయుట ఒక దేవునికే సాధ్యం. దేవుడట వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి నిన్న, నేడు, రేపు సమానం. దేవునికి గతం అనేది లేదు, భవిష్యత్ అనేది లేదు.
ఆయన పేరు ఉన్నవాడను అనువాడు. దేవునికంతా నిత్య ప్రస్తుతం. 6000 ఏళ్ల కిందకి ఆదాము ఆ పండు తినడం, హవ్వ పండు తినడం, ఆదాముకి ఇవ్వడం దేవుని ముందు ఇప్పుడు జరుగుతున్నట్టే ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని వేల ఏళ్ళు అయ్యాక ఉండబోయే కొత్త భూమి కూడా ఇప్పుడున్నట్టే ఉంది. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవర్ ప్రెసెంట్, నథింగ్ ఈజ్ పాస్ట్, నథింగ్ ఈజ్ ఫ్యూచర్. త్రికాలముల్లో ఉన్నవాడు ఆయన. గనుక దేవుడు చేయగలడు. ఈ కాలంలో ఇక్కడున్నోడు వెనక్కి తీసుకుపోతే అక్కడున్న ముందు తీసుకొస్తాడు. దేవుడు అది చేయగలడు. అంత గొప్ప కార్యమును క్రీస్తు యేసు మరణములోనికి మనము బాప్తిస్మము పొందటం. టెలిపోర్టింగ్ యూ బ్యాక్ ఇంటూ టైం. కాలములో వెనుకకు నుండి తీసుకుపోయి యేసులో దూర్చటం ఆ శిలువ మీద. ఆ కార్యమును చేసిన వాడు పరిశుద్ధాత్ముడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, మనమందరమును ఒక్క శరీరములో ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిని. అక్కడేమో బ్యాప్టైజ్ ఇంటూ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది. ఇక్కడేమో బ్యాప్టైజ్ ఇంటూ వన్ బాడీ. ఎవరి బాడీ, ఎవరి శరీరం ఇది? క్రీస్తు యేసు యొక్క శరీరం. అందులోపలికి దూర్చబడ్డాం. ఆ శరీరములోనికి మనము ఎలాగూ దూర్చబడ్డామంటే ఒక్క ఆత్మయందు మనము ఆ బాప్తిస్మమును పొందాం. మానవుడు ఇవ్వగలిగేది నీళ్ల బాప్తిస్మం. కానీ ఆ సమయములో నిన్ను పట్టుకెళ్ళి ఎక్కడ దూరుస్తున్నారు? క్రీస్తు శరీరము లోపల దూరుస్తున్నారు. ఆ కార్యాన్ని ఎవరు చేశారంటే ఒక ఆత్మయందే ఒక శరీరములోనికి బాప్తిస్మం. The baptism of the Holy Spirit is nothing but incorporating you into the body of Christ. రాసుకుంటే నా మాట రాసుకోండి. Baptism in the Holy Spirit is nothing but incorporating you into the body of Christ by His divine operation. A mysterious way, a mystical way. ఒక మర్మమైన, నిగూఢమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన రీతిలో కాలములో ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క ఊర్లో ఒక్కో దేశంలో ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక శరీరముగా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. దేవుని మహాశక్తి మాత్రమే చేస్తాడు. ఇది అర్థం చేసుకోవడానికి మీరు తిప్పలు పడనక్కరలేదు. యూ నీడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్. హౌ హీ డస్, ఇట్స్ నాట్ మై బిజినెస్. డాక్టర్ గారు ఒక మందు బిళ్ళు ఇచ్చారు. అది ఎలా పనిచేస్తుందో బుర్రబద్దలు కొట్టుకోం. కడుపు నొప్పి వచ్చిందండి, మందు బిళ్ళు ఇచ్చాడు, మింగాం. కడుపు నొప్పి తగ్గినది మనకు కావాలి, కానీ దాంట్లో కెమికల్ ఏంటి, అది ముందు కనుక్కున్నోడు ఎవడు, వాడి ఇంటి పేరు ఏంటి, వాడి పిల్లనిచ్చిన మామ ఎవడు, వాడు ఎన్నేళ్లకు చచ్చాడు, ఇది ఎప్పుడు కనిపెట్టబడింది, దీనికి కెమికల్గా సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇవన్నీ ఎందుకు? ఆ శాస్త్రం అంతా నాకు అనవసరం. ఆ రసాయన పదార్థాల్లో ఆ శక్తి ఉంది, అది చేసే పని. అది రిన్సబ్బు పెట్టి పులిగితే మురికిపోతుంది. ఇది ఎందుకు పోతుంది? దీంట్లో ఈ శక్తి ఎలాగుంది, ఇది ముందు కనుక్కున్నాడు. అదంతా మనం ఆలోచించం. ఉతికి పిండి ఆరేసి వేసుకోవడమేనా, అదంతా శాస్త్రం మనకెందుకు? అర్థమైందా? కనుక అలాగే ఇంత గొప్ప ఆపరేషన్ ఆయన ఎట్లా చేస్తాడంటే చెప్పలేము. అది మన మనసుకు మించిన కార్యం. కానీ అది దేవునికి సమస్తమును సాధ్యం. లేఖనము నిరర్ధకము కానేరదు. అర్థం కాకపోయినా బైబిల్ చెప్పింది మనం నమ్ముతున్నాం. వీఆర్ కాల్డ్ టు బి బిలీవర్స్, నాట్ టు బి అండర్స్టాండర్స్.
మనము నమ్మువారిగా పిలువబడ్డాము, కానీ అన్ని అర్థం చేసుకోవడం మన పని కాదు. అర్థమైన కాడికి అర్థమైంది, కాకపోతే గోలి మారు చూడదు, అది మనకు కుछ फर्क नहीं पड़ता, समझे नहीं समझे कुछ फर्क नहीं पड़ता. ఐఎమ్ స్టిల్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. అర్థమైంది తెలుస్తుంది, అర్థం కాకపోతే రేపు అర్థం అవుద్ది, రేపు కాకపోతే పరలోకానికి వెళ్ళాక తెలుస్తుంది. అర్థమైందాక నమ్మనంటే లేదా? అర్థము కానిది కూడా నమ్మువాడే విశ్వాసం. నమ్మినది తర్వాత అర్థమవుతుంది, కానీ అర్థమయ్యాక నమ్ముతాననేది అది క్రమము కాదు. అది ఎలా జరుగుతుందో మనకు అవసరం లేదు. ఏమి జరుగుతుందో చెబుతున్నాను. ఏం జరుగుతుందంటే, దేవుడు తన మహాశక్తిని వినియోగపరచి నీవు రక్షణ పొందినప్పుడు నిన్ను క్రీస్తు శరీరములో నిన్ను కూడా చేర్చుతూ, కనుక దీన్ని శరీరములో చేర్చబడుట అని రాసుకోండి. బీయింగ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద బాడీ. తెలుగులో నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకునేటంటే, క్రీస్తు శరీరములో దైవశక్తి ద్వారా మనము చేర్చబడుట. క్రీస్తు శరీరములో దైవశక్తి ద్వారా మనం చేర్చబడుట. ఆ కార్యమును జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దానినే మనం ఆత్మ బాప్తిస్మం అని అంటాం. చూడండి కొంచెం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో 41వ వచనములో ఆఖరి మాట ఇలాగూ వ్రాయబడి ఉన్నది. 2:41. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఏం బాప్తిస్మం అది? నీళ్ళ బాప్తిస్మం కదా. ఆ వెంటనే అన్నాడు, ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది దేవునికి మహిమ కలుగును గాక. ఈ చేర్చబడుట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ఇన్కార్పొరేషన్ అన్నమాట. ఆ దినమందు పేతురు వాక్యం అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మం పొందారు. ఈ బాప్తిస్మం పొందిన వాళ్ళు చేర్చబడ్డారు. చేర్చబడుట అంటే అంతకుముందు ఏదో ఒకటి ఉన్నది, ఒక బాడీ ఆల్రెడీ ఉంది. అది వరకే ఉన్నటువంటి ఒక బాడీకి వీళ్ళు కొత్తగా ఒకడు చేర్చబడి, రెండోవాడు 300, 3,000 మంది చేర్చబడ్డారు. ఆ పక్కనేదో ఉంటే కదా నేను చేర్చబడేది. ఈ పక్కన ఏం లేదు. నేను దేనికి చేర్చుకోవాలి? ఏమండి, ఒక మొక్క ఉంటే ఇంకోటి తెచ్చడానికి అంటు కట్ట సాధ్యపడుతుంది. ఒక మొక్క ఉంటే అంటు కట్టగలం. ఏమి లేదు, దేనికి అంటు కట్టాలి? గాలిగా. నేను బాప్తిస్మం ముందే నాటికి ఇంకొక లార్జర్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంది అక్కడ, ఇంకో విశాలమైన క్రీస్తు శరీరం అక్కడే ఉంది. నేను బాప్తిస్మం ఉందగా నన్ను పట్టుకుపోయి ఏం చేశాడు ఆయన? నేను చేర్చబడి తిని, ఐ హ్యావ్ బిన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద బాడీ. దాన్ని ఏమంటారంటే బ్యాప్టిజం అంటాం. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అది. ఆత్మ బాప్తిజం అంటే అన్ని భాషలు మాట్లాడడం కాదు, అంత గందరగోళం ఉంది. అందుకే నేను చెప్పాను, పరిశుద్ధాత్మ అనే అంశం ఎత్తుకోవాలంటే నేను భయపడతాను. మొదటిది, ఆయన దేవుడు కనుక ఆయనను గూర్చిన అయోగ్యంగా మాట్లాడుతానేమనే భయం నాలో ఉంది. అత్యంత గంభీరమైన అంశం అది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు. ఎందుకంటే ఆత్మను దుఃఖపరచకూడని బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం చాలా భయంకరం. గనక ఒకవేళ ఆ మహామహుని గూర్చి నేను అయోగ్యమైన మాటలు పలుకుతానేమో అనే భీతి నాలో ఎప్పుడు ఉంది. అదే సమయంలో విషయం యొక్క మ్యాగ్నానిమిటీ అంటే ఆ యొక్క గాంభీర్యమును గూర్చి కూడా నాకు భయం. ఒక ప్రసంగంలో ఈ అంశానికి న్యాయం చేయుట సాధ్యమయ్యే పని కాదు. వీ నీడ్ ఎ సిరీస్ ఆఫ్ మెసేజెస్. అప్పటికి కూడా మన బ్రతుకు చాలదు. అయినను ఇంకో విషయం ఏంటంటే, భయమైనా నాకు చేత కాదని నాకు తెలిసినా ఈ విషయాలు చెప్పుకోక మనకు తప్పదు. ఎందుకంటే మన ఆత్మీయ క్షేమము కొరకు
పరిశుద్ధాత్మ కంటే అవసరమైన వ్యక్తి కానీ అంశము కానీ ఇంకొకటి లేదు. ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఈస్ దిస్. అందుచేత చాలా భద్రంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ముందుకు నడవాలి ఈ అంశంలో. దిస్ ఇస్ ఎ ల్యాండ్ వేర్ ఏంజల్స్ ట్రెంబుల్ టు ట్రెడ్ అపాన్. దూతలు కూడా అడుగు పెట్టడానికి భయపడే పరిశుద్ధ భూమిది. ఇక్కడికి మనము ఆదరబాదరగా పరిగెత్తొద్దు, భయంగా అడుగులు వేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే అది వరకే ఉన్న శరీరములో మనము దేవుని దివ్య శక్తి చేత చేర్చబడుట, శరీరంలో ఇమిడ్చబడుట, అది బాప్తిస్మం. తరువాత అభిషేకం ఇది. ఇప్పుడు బాప్తిస్మము ఎప్పుడు జరుగునంటే నీవు రక్షణ పొందిన దినమున, నీవు నీళ్ల బాప్తిస్మము పొందిన దినముననే ఎక్కడ చేర్చబడ్డావు? శరీరంలో. ఆన్ ద వెరీ డే వెన్ యు ఆర్ బీయింగ్ వాటర్ బ్యాప్టైజ్డ్, గాడ్ ఈజ్ బ్యాప్టైజింగ్ యు బై హిస్ స్పిరిట్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీటి బాప్తిస్మ దినమే దేవుడు నీకు తెలియకుండా నిన్ను ఎందులో చేర్చేశాడు? మరొక విధంగా చెప్పుకుంటే ఆ దినమున పరిశుద్ధాత్మ నీ లోపల ప్రవేశించిన దినం. ద హోలీ స్పిరిట్ ఎంటర్స్ ఇంటూ యువర్ హార్ట్. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4:6 వచనం. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి ఎక్కడికి పంపెను? లోనికి, హృదయముల లోనికి అన్నమాట. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ ద్వారా శరీరములో చేర్చబడిన వాడే, బాప్తిస్మం పొందిన వాడే. వాళ్ళందరి లోపల కూడా ఏమున్నదంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుకనే వీడు ఏమని మొరపెడుతున్నాడు? అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టగలుగుతున్నాడు. లేకపోతే దేవుణ్ణి మనం తండ్రి అని నోరార మనసారా పిలవలేం అన్నమాట. ఒక ముస్లిం లేడీ రక్షింపబడి తన రక్షణ సాక్ష్యాన్ని ఆమె ఒక గ్రంథముగా ప్రచురించింది. పాకిస్తానీ ముస్లిం లేడీ, ఒక మంచి నోబుల్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ. ఆమె రక్షింపబడి ఆమె రక్షణ సాక్ష్యాన్ని గ్రంథంగా ప్రచురించింది. ఆ గ్రంథం పేరు ఐ డేర్డ్ టు కాల్ హిమ్ ఫాదర్. ఆయనను తండ్రి అని పిలవడానికి నేను తెగించిన క్షణం అని ఆమె దానికి పేరు పెట్టింది. లేకపోతే ఇస్లాం మతంలో దేవుణ్ణి తండ్రి అని పిలవరు. ఆయన మేరే మాలిక్, ఆయన మేరే ఖుదా, నా యజమానుడా, ఆయన మేరే ఆస్మానీ బాప్ అనే మాట లేదు. నా పరలోకపు తండ్రి అనే మాట ఇస్లాంలో లేనే లేదు. పరలోకపు తండ్రి అని పిలవమని మనకు నేర్పిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంతసేపు ఆయన మేరే మాలిక్, నా యజమానుడా, ఆయన మేరే ఖుదా, ముజ్ పర్ రహం కర్, నా మీద దయచూపు అని యజమానుడి ముందు దాసిలాగా ఉన్నటువంటి ఆమె యజమానుడా అని దాసిని బిక్కుమంటున్నామే. ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ కుడ్ డేర్, ఆమె తెగించి డాడీ అని పిలిచింది అన్నమాట. అంతసేపు అయ్యగారు అని ఆమె దగ్గరకు వచ్చి కాగులించుకుని రొమ్ములో తల వాల్చి నాన్న అని పిలవగలిగింది. ఎట్లాగంటే నాయనా తండ్రి అని పిలుచు కుమారుని ఆత్మ ఆమె హృదయంలోనికి వచ్చింది. ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. వెన్ యు నో గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, పరిశుద్ధాత్మ మన లోనికి రావడం.
ఇప్పుడు చూడండి, అబ్బా తండ్రి నాయన అని పిలుస్తూ నిరంతరము నాయన తండ్రి అంటున్న ఆత్మ నాలో ఉంది. అది ఆయనలో కూడా ఉంది, అది ఆమెలో కూడా ఉంది, ఆయనలో కూడా ఉంది. నీలో ఉన్న తండ్రి దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తుంది, నాలో ఉన్న ఆత్మ దేవుణ్ణి తండ్రి అని పిలుస్తుంది. ఇంతమందిలో ఉన్నది ఎన్ని ఆత్మలు ఇవన్నీ? ఒక ఆత్మ. ఏ ఆత్మ నాలో నుండి తండ్రి అంటుందో అదే ఆత్మ నీలో నుండి తండ్రి అంటుంది. ఇంతమందిలో ఒకే ఆత్మ ఉంది కనుక ఆటోమేటిక్గా మనం అందరం ఏమైపోయాము? ఒక్క శరీరం అని పిలువబడుతున్నాం. ఒక్క శరీరం అనే పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? బికాస్ ద సేమ్ స్పిరిట్ ఇన్వెల్స్ ఆల్ ద బిలీవర్స్. ఇప్పుడు నేను ఇది శరీరం ఒకటే, ఈ ఎన్ని శరీరాలు? ఏమన్నా అనుమానమా? అరే कोई पूछने की बात है? అది కూడా అడిగే మాట. ఏం సార్ ఈ ఎన్ని శరీరాలు? ఇప్పుడు ఈ శరీరంలో ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒకటే ఆత్మ. ఒక ఆత్మ ఉన్నది. ఆ ఒక ఆత్మను కలిగిన ఇదంతా ఈ చెయ్యి ఒక శరీరం, ఇదో శరీరం కాదు. ఎందుకు? దీనంతటిలో ఒకే ఆత్మ ఉన్నది. అలాగే నాలో, నీలో, ఆయనలో, ఆమెలో, అందరిలో ఒకే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉన్నాడో ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే మనం ఒక శరీరంలోనికి ఇన్కార్పొరేట్ చేయబడ్డాం. ఇప్పుడు ఒక కొత్త బిలీవరు ఇప్పుడు నీళ్ళలో దిగాడు బాప్తిసం పొందడానికి. ఆలోచించండి. ఉన్న మనందరిలో పరిశుద్ధాత్మ ఉండి నాయన తండ్రి అని పిలుస్తున్నాడు. వాడు ఒక్కరి లోపల లేదది. నీళ్ళలోకి దిగాడు, బాప్తిసం పొందాడు. దేవుడు తన దైవశక్తి ద్వారా వెంటనే ఏం చేశాడు? ఆయన్ని ప్రభు యొక్క మరణములో ప్రవేశపెట్టి వెంటనే వాని లోపలికి ఆత్మ వచ్చేసి వాడు కూడా తండ్రి అంటున్నాడు. ఇంతసేపు నాలో నీలో ఉండిన ఆత్మ అక్కడి నుంచి కూడా మొరపెట్టడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఆయన ఏమైపోయాడు? ఈ శరీరములో అతడు కూడా భాగముగా చేర్చబడ్డాడు. ఆ ఇన్కార్పొరేషన్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిసం. చదువు సరిగ్గా నేర్చుకోండి, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా శరీరములోనికి ఆత్మ ద్వారా చేర్చబడుట. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట, ఆత్మ మనలోనికి వచ్చుట ద్వారా మనము యేసు శరీరంలోనికి వెళ్ళుట. అదే యు గో ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ బై ద హోలీ స్పిరిట్ కమింగ్ ఇన్ టు యూ. ఆయనేమో నీ లోపలికి వస్తాడు, నువ్వేమో యేసు లోపలికి దూరిపోతా. అది ఆత్మ బాప్తిస్మం. లోనికి వచ్చుటేమో ఆత్మ బాప్తిస్మం అన్నాను కదా. మీదికి వచ్చుట అభిషేకం. హోలీ స్పిరిట్ కమింగ్ ఇన్ టు యూ ఇస్ ద బాప్తిజం. హోలీ స్పిరిట్ కమింగ్ అపాన్ యూ ఈజ్ ది అనాయింటింగ్. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట అభిషేకము. అభిషేకం వేరే సంగతి. మళ్ళా ఆల్ ద బిలీవర్స్ ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ బట్ నాట్ ఆల్ ఆర్ అనాయింటెడ్. ప్రతి విశ్వాసి ఆత్మ బాప్తిస్మం పొందాడు, కానీ అందరూ అభిషేకింపబడలేదు. బాప్తిస్మము అనేది నీ ప్రమేయం లేకుండా జరిగేది. దట్ కమ్స్ ఇన్ టు యూ వితౌట్ యూ ఆస్కింగ్ ఫర్ ఇట్. రక్షించు నాయనా, నన్ను క్షమించు, నరకము నుండి తప్పించు, నా పాపాలు క్షమించని మొత్తుకుంటావు. నువ్వు అంతవరకు నీకు తెలుసు. కానీ పరిశుద్ధాత్మను నాలోనికి పంపమని రక్షణ దినం నువ్వు అడగవు. యూ సింప్లీ ఆస్క్ ఫర్ బీయింగ్ ఫర్గివెన్. ప్రభువా నన్ను క్షమించమంటావే కానీ నీ ఆత్మను నాలో దూర్చి నన్ను పట్టుకోవచ్చు అందులో దూర్చి అని శాస్త్రం అంతా నీకు తెలుస్తుంది. ఏంటప్పుడు తెలుసా? నాయన రక్షించమంటావు, ఒకటే మాట, క్షమించు నాయన అంటావు. వేరే లోగుట్లన్నీ మనకు తెలియదు. ఆయనే చేసేస్తాడు, నువ్వు అడగవు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది నీ రక్షణ అనుభవములో
ఒక విడదీయరాని భాగం. ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ రీజనరేషన్. నీ నూతన జన్మ, నీ రక్షణానుభవములో ఈ ఆత్మ బాప్తిస్మము విడదీయరాని ఒక భాగం. ఆటోమేటిక్గా అందులో జరిగిపోతుంది. ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్న విషయమే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో తొలి ప్రసంగంలో పేతురు భక్తుడు చెప్పాడు. అపొస్తలుల కార్యాలు 2:38. అక్కడ 2 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక వాగ్దానం ఉన్నది. మీలో ప్రతివాడును మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడి. అవునా? అవునా? నువ్వు చూసి చెప్పాలి నాయన. నువ్వు శిష్యుడు అనుకుంటా నువ్వు కూడా అలా పప్పులో కాలేస్తాలాగా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుడా? అయ్యో బాబోయ్, ఎంత మెళుకువగా ఉండాలో చెప్పలేను. వాక్యం చదివేటప్పుడు గడగడలాడుతుండాలి ఎప్పుడు. ఒక్క పొల్లటు పడిందనుకో పరిశుద్ధాత్మ దేవుని మనస్సే మనం మిస్ అయిపోతాం. బైబిల్ ధ్యానించేటప్పుడు పట్టాలు తప్పడం చాలా సులభమైన విషయం. ఈజీగా పట్టాలు తప్పచ్చు. పట్టాల మీదనే ఉండుట చాలా కష్టం. పరిశుద్ధాత్మ అను వరము పొందుడి అనలేదు, పొందుదురు అన్న. మారు మనసు పొందుడి అది ఆజ్ఞ. బాప్తిస్మము పొందుడి అది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ పొందుదురు అది ప్రామిస్, వాగ్దానం. When you do these 2 things, the third thing will happen automatically. మారు మనసు, బాప్తిస్మం నువ్వు పొందు, అప్పుడు ఆటోమేటిక్గా మూడోది దాన్నే బాప్తిస్మం. అందుకే నేను అన్నాను ఏంటంటే, no one asks for the baptism of the Holy Spirit, that you get automatically. అర్థమైందా? కానీ అభిషేకము కొరకు అడగాలి సుమా. లూకాసు వార్త 11:12 ఉన్నది, అడిగి పొందవలసిన అనుభవం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అన్నాడు, మీలో మంచివాడైన, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు రొట్టె కావాలి నాన్న అని అడిగితే రాయిని ఇస్తాడా? చేప కావాలంటే పాముని ఇస్తాడా? కోడిగుడ్డు కావాలి డాడీ అంటే తేలుని ఇస్తాడా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉన్నవారు మీరే మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనిరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చును. ఏమిచ్చును? పరిశుద్ధాత్మ ఇచ్చును. ఎవరికి ఇచ్చును? అడుగు వారికి ఇచ్చును. అపొస్తలుల కార్యములు 2:37 అడగకుండా మీరు పొందుదురు అన్నారు. మరి ఇక్కడేమో అడుగువాడే పొందునన్నారు. అడగకుండానే వచ్చేసేది అది బాప్తిస్మము. అడిగితేనే కానీ దొరకనిది అభిషేకం. అడగకుండా వచ్చేది బాప్తిస్మం. అడిగితేనే కానీ దొరకనిది అభిషేకం. అనాయింటింగ్, ద మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ టెల్ యూ, I have been enjoying this anointing for the past 28 years. పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క విలువ, ఆనందం, మహిమ నేను మీకు వివరించలేను. అది పొందితేనే కానీ అర్థం కాదు. అంతకన్నా మహిమకరమైన అనుభవం, అనుభూతి భూమి మీద ఒక భక్తునికి ఉండనే ఉండదు. నేను ఎన్నన్నా కథలు చెప్పు, పరిశుద్ధాత్మతో నింపబడ్డం కంటే గొప్ప సంగతి ఏది లేదు. అందుకే మా బేతాళు జాన్ గారు అన్నారు, పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట. ఇక అంతకంటే పెద్ద మేలు ఏమీ లేదు. నీకు 1,00,000 కోట్ల రూపాయలు సడన్గా లాటరీలో వచ్చిన దానికంటే కూడా ఇది గొప్ప. అసలు పోలికేంటి? అసలు పోలికేంటి? 1,00,000 కోట్లు ఏంటండి చండాలంగా?
ఆయనతో పోల్చడానికి అసలు ఈ విశ్వంలో ఏది కూడా చాలదు. దేవుని బిడ్డలారా, అంత ఉన్నత ఆశీర్వాదం కనుక పరిశుద్ధాత్మను మనము కోరాలి, యేసు ప్రభుని పేరట వేడాలి. ఈ అభిషేకం అనేది మీదికి వచ్చుట అనే అనుభవం అని మనం నేర్చుకున్నాం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. ఇవాళ ఆఖరి బైబిల్ తరగతి కదా, కొంచెం ఆలస్యమైన ఓపికగా విందామా? ఏమండి, ప్రభు ముక్కుబిండి తీసుకొస్తే రాక వస్తానా, కానీ నా ప్లాన్ మాత్రం ఇప్పట్లో లేదు, మళ్ళీ వచ్చే ప్లాన్ లేదు. దేవుని ప్లాన్ ఉంటే వస్తాను అనుకోండి, కానీ నా దృష్టిలో ఇంక 3 ఏళ్ల పాటు రాకపోవచ్చు ఇల్లందుకు. కనుక శ్రద్ధగా వినండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి, ఇందాక చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చేది. నేను ఎప్పుడన్నాను? రక్షణ పొందిన ఇందాక చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చేది. నేను ఎప్పుడన్నాను? రక్షణ పొందిన, బాప్తిసం పొందిన. అప్పుడు మీరు పొందుదురు అనేసాడుగా. అయితే పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినప్పుడు మీరు రక్షణ పొందితిరి, కానీ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి వద్దు. లోనికి వచ్చినప్పుడేమో రక్షణ కలిగింది, మన మీదికి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. పరిశుద్ధాత్మ ఎటువంటి వాడో మనకు అర్థం కావడానికి చాలా లెక్కలేనన్ని పోలికలు బైబిల్లో చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చాడు, నదితో పోల్చారు, పరిశుద్ధాత్మను పావురంతో పోల్చారు. మరి ఇంకా పరిశుద్ధాత్మను ఎన్నో పోలికలు. కానీ ప్రియులారా, ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్మను మేఘంతో కూడా పోల్చారు, అగ్ని స్తంభంతో పోల్చారు. ఇంకా ఎన్నో పోలికలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను గోపరసముతో పోల్చారు, చెప్పలేనన్ని పోలికలు. కానీ ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్మకు ఇప్పుడు మన అంశానికి సంబంధించినంత వరకు 2 పోలికలు ఉన్నాయి. నూనె ఒక పోలిక, నీరు ఇంకొక పోలిక. పరిశుద్ధాత్మను 2 పోలికలతో పోల్చారు, 2 సాదృశ్యములు ఇవ్వబడినవి. నీరు మొదటిదని రాసుకోండి, నూనె 2వదని రాసుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 38లో ఇలాగ ప్రభు చెబుతున్నాడు, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఏ మాట చెప్పాను? పరిశుద్ధాత్మను గూర్చి ఏమన్నాడు ఆయన? నా దగ్గరికి వచ్చి దాహం వేసిన వాడు నీళ్లు త్రాగండి. జీవ జల నదులు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేంతో పోల్చాడు? ఇక్కడ నీళ్లతో పోల్చాడు. పరిశుద్ధాత్మను పొందటాన్ని దేంతో పోల్చాడు? ఇక్కడ నీళ్లు త్రాగటంతో పోల్చాడు. ఒకడికి దాహం వేసిందండి, ఓ చెంబడి నీళ్ళు తెచ్చి వాడు నెత్తి మీద గుమ్మరిస్తే దాహం తీరుతుందా? బిందెడు నీళ్ళు పోస్తా తీరుతుందా? డొమ్మడి నీళ్ళు గుమ్మరిస్తే? బాబు, నీవెన్ని డ్రమ్ముల కొద్ది మీద గుమ్మరించిన దాహం తీరదు. దాహం తీరాలంటే నీళ్లు లోపలికి పోవాలి, నోట్లో పోయాలి, మింగితే కడుపులోకి పోవాలి, అప్పుడు దాహం తీరుతుంది. దప్పి తీర్చుకొనుటకు ఆత్మను త్రాగుట, త్రాగినప్పుడు లోనికి వస్తాడు, తన ఆత్మను మన హృదయముల లోనికి పంపాడు. పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చుట, అదేమో నీరు. కానీ 2వ పోలిక నూనె అన్నా. ఒకని యాజకునిగా కానీ రాజుగా కానీ అభిషేకించవలసి వచ్చినప్పుడు పరిపాలన బాధ్యతలు, దేవుడు కాడి మోసే బరువు బాధ్యతలు ఒకరికి అప్పగించవలసి వచ్చినప్పుడు వాడిని ఏం చేసేవాళ్ళు? పాత నిబంధన కాలంలో తైలముతో వాడిని అభిషేకించేవాళ్ళు. సమూయేలు తైలపు కొమ్ము తీసి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము
13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి వచ్చెనా లోనికి వచ్చెనా? దావీదును గట్టిగా అణగబట్టి నోట్లో పోశాడు నూనె. ఎక్కడ పోశాడు? నెత్తి మీద పోశాడు. నీళ్ళైతే నోట్లో పోయాలి, నూనె అయితే తల మీద పోయాలి. నోట్లో పోసే నీళ్లు పరిశుద్ధాత్మే, తల మీద పోసే నూనె కూడా పరిశుద్ధాత్మే. గనుక దావీదు తల మీద తైలము పోయబడినప్పుడు యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదికి వచ్చెను. మొదటి సమూయేలు 10వ అధ్యాయము ప్రారంభ వచనంలో కూడా చూడండి దయచేసి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి, దట్ ఈజ్ అనాయింటింగ్. దావీదు కేసు కంటే సౌలు కేసు చాలా క్లియర్గా రాయబడింది ఇక్కడ. దావీదు విషయంలో ఊరికి అభిషేకం చేసి అన్నాడు. సౌలు గురించి ఇంకా తేటగా ఉంది. ఏమనుంది? తల మీద తైలము పోసి అతన్ని అభిషేకించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అనుభవాన్ని గురించి యేసయ్య చెబుతున్నాడు ఒలీవల కొండ మీద. ఆయన ఆరోహణమై వెళ్ళిపోకముందు చెబుతున్నాడు, ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందరు. మీ మీదికి రాకపోతే మీరు శక్తి పొందరు. అంత మాత్రాన నరకానికి వెళ్తారని కాదు. శక్తి ఉండదంటే యూ విల్ బి ఎ వీక్ బిలీవర్, ఎ ఫ్రూట్లెస్ బిలీవర్. దేవుని శరీరంలో, క్రీస్తు శరీరంలో ఒక బలహీనమైన బిడ్డగా ఉంటావు. దేవుని కొరకు సేవ చేయలేవు. శక్తి లేకపోతే ఏం జరుగుతుంది? శక్తి ఎందుకు కొరకు కావాలి మనకు? ఏమండి? పని చేయడానికి శక్తి కావాలి, యుద్ధం చేయడానికి శక్తి కావాలి, పాపమును జయించడానికి, శరీరమును నలగొట్టి లోబర్చుకోవడానికి, సాతానుతో పోరాడడానికి, లోకమును జయించడానికి, పరిశుద్ధముగా జీవించడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యమును పరిశోధించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, సాతాను సేనలు ఓడించడానికి, దేవుని ప్రణాళికను భూమి మీద నెరవేర్చడానికి మనకు శక్తి కావాలి. శక్తి లేకపోతే నీవు అసలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నువ్వు ఒకటి యూజ్లెస్ బిలీవర్ లాగా ఉంటావు. ఊచ చెయ్యగలవాడు ఒకడు ఉన్నాడు.